హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇడ్లీ ఇలా ట్రై చేయండి. మీకు ఎట్లా ఉన్నా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. రవ్వ అయితే కడగాలి. పట్టిన మినపప్పుని రవ్వలో కలిపి రాగి పిండిని కూడా అందులో కలుపుకొని పెట్టాలి. ఇక మార్నింగ్ మనం చేసేటప్పుడు మా వాళ్ళు ఈ క్యారెట్లు తింటలేరని క్యారెట్ కూడా మొత్తం మిక్సీ పట్టి అందులో వేసాను. మిక్సీ పట్టి అందులో వేసి ఇడ్లీకి అయితే పెట్టాను. హెల్త్ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలకైనా మనకైనా బాగుంటుంది. ఇట్లా కలిపి ఇడ్లీ వీటిని ఇలా పెట్టాను. ఇంకా మా వాళ్ళు అయితే ఎప్పుడు చేస్తుందా అన్నట్టు చూస్తుంది మా చేసి. చాలా బాగున్నాయి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈలోపు ఇడ్లీ అయ్యేలోపు చట్నీ చేసుకుందాం. పల్లీలు అయితే ఎంపుకొని, ఇక పొట్టు తీయని అవసరం లేదు, పొట్టుతో పడితేనే మనకు మంచిది. పొట్టు తీస్తే ఏముండదు, అందులోనే పోతుంది. ఇట్లా మంచిగా ఎర్రగా వేగినాక కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేపుకొని అందులో మిక్సీ పట్టుకోవడమే. పచ్చిమిర్చి కొత్తిమీర రెండు అందులో పెట్టి మా చేసి అయితే ఏడుస్తుంది. కొత్తిమీర పచ్చిమిర్చి రెండు వేపుకున్న తర్వాత అందులో మిక్సీ పట్టుకోవడమే. ఉప్పు, కొంచెం జీలకర్ర. ఇక తాలింపు పెట్టట్లే, మిరపకాయలలో ఆయిల్ వేసిన చాటుకి ఎక్కువ ఆయిల్ అయిద్దని పెట్టట్లే. అందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. చింతపండు వేస్తే మనకు ఎగుట అనేది ఉండదు. కొద్దిగా చింతపండు అయితే వేయాలి లైట్గా. అన్నీ మిక్సీ పట్టుకొని తాలింపు అయితే పెట్టట్లేదు, బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. జ్యూస్ కూడా క్యారెట్లు, వాటర్ మిలన్ తినట్లేదని వాటర్ మిలన్, క్యారెట్ రెండు కొంచెం షుగర్ వేసి మిక్సీ పెట్టాను. జ్యూస్ చేస్తే ఆ జ్యూస్ చేయన్నారు, మళ్ళీ జ్యూస్ కూడా తాగట్లేదని గ్లాసులలో పోసి ఐస్ క్రీమ్ లెక్క చేశాను. చాలా బాగుంది, అట్లా అయితే తిన్నారు. ఇది కూడా ట్రై చేయండి. క్యారెట్ అది. హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో తింటున్నాం. వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.